ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. డిసెంబర్ 24వ తేదీ అనగానే మనందరికీ చాలా సంతోషం. కారణం ఏంటి అంటే రేపటి దినమున క్రిస్మస్ని మనం జరుపుకోబోతున్నాం. ఇజ్రాయెల్ దేశానికి అనేక సార్లు వెళ్ళడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు. ఈ సంవత్సరం కూడా యుద్ధం తర్వాత తిరిగి ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ సంవత్సరము వెళ్తానని నేను అనుకోలేదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప తిరిగి ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఇజ్రాయెల్ దేశంలో మనం బెత్లెహేముకి 9 కిలోమీటర్ల దూరంలో మనకి షెపర్డ్ ఫీల్డ్స్ అనే ప్రాంతం ఉంటుందండి. దాన్ని బోయాజు పొలములు అంటారు. బోయాజు యొక్క పొలాలు. ఆ ప్రాంతంలో చాలా పచ్చిక ఉంటుంది. రాత్రి వేళ కొంతమంది గొర్రెల కాపర్లు తమ మందను కాచుకొనుచుండగా దేవుని యొక్క దూత వారి మధ్యకు వచ్చి నిలిచెను, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించెను అని బైబిల్లో మనం చదివినటువంటి ఆ ప్రాంతం ఇప్పటికీ ఉంది. ఆ ప్రాంతాలన్నీ చూడడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ గొర్రెలు దేనికోసం పెంచుతారు అంటే యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో బలులు అర్పించడానికి ఈ గొర్రెలను తీసుకుని పోతూ ఉంటారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? యేసు ప్రభు జన్మించినప్పుడు గొర్రెల కాపర్లకు ఎందుకోసం తెలియజేయబడింది అంటే, ఇంతకాలము మీరు ఈ గొర్రెలను కాస్తూ ఉన్నారు, ఈ గొర్రెలను మేపుతూ ఉన్నారు దేవాలయంలో బలి అర్పించడానికి. అయితే గొర్రె పిల్ల స్థానంలో బలి అర్పించబడ్డానికి కొరకు నిష్కలంకమైన నిష్కపటమైన గొర్రెపిల్ల రక్తము చిందించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నారు. ఇక మీరు గొర్రెల్ని వధించాల్సిన అవసరము లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. గొర్రెపిల్ల స్థానంలో మారుగా యేసు ప్రభు వారు శిలువ మీద ప్రాణత్యాగము చేయబోతున్నటువంటి ఆ దేవుడు పుట్టి ఉన్నాడు అన్న శుభ సందేశాన్ని వారికి అందించింది. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. అయితే గమనించండి ప్రియులారా, యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు యేసు ప్రభు యోర్దాను నదిలో వస్తున్నప్పుడు యోహాను చెప్పిన మాట, ఇదిగో లోక పాప భారము మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఈ ఉదయకాల సమయం కొరకు లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడో, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెలు మేకలు ఎడ్లను బలి ఇవ్వడం ద్వారా మీరు రక్షింపబడరు. వాటిని మీరు బలిగా అర్పించడం ద్వారా మీకు నిత్య జీవం రాదు. కానీ ఆ గొర్రె పిల్ల స్థానంలో నిష్కలంకమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు వధించబడబోతున్నారు. కనుక మీకు ఈ శుభవచనాన్ని తెలియజేస్తున్నాను అన్న ఉద్దేశముతోనే పరలోకం నుండి గాబ్రియల్ అనే దేవదూత వీరికి శుభవచనాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తిరిగి ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నాను, ఏప్రిల్ మాసం చివరి దినాల్లో రావాలనుకుంటున్నారా? ఈ స్థలాలన్నీ చూడాలనుకున్నట్లయితే నాకు కాల్ చేయండి. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ మీకు అందిస్తాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైనటువంటి వాగ్దానము కొరకే వందనాలు. మా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు ప్రభువా. రేపటి దినమున క్రిస్మస్ జరుపుకోవడానికి ఇంకా మా ప్రియులు అనేక మంది ఆర్థిక సమస్యల్లో ఉన్నారు ప్రభువా. ఎవరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, ఇంతవరకు షాపింగ్ చేయకుండా ఇబ్బందుల్లో ఉన్నారు, కృపతో వారిని జ్ఞాపకం చేసుకుని ఫిలిప్పీ 4:19 ప్రకారముగా ప్రతి అవసరత సంధించండి ప్రభువా. రేపటి దినమున వారు కూడా చక్కగా పండగని జరుపుకోవడానికి, కుటుంబ సమేతంగా ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.